బ్రేకింగ్ చూస్తున్నాం. జిల్లా కలెక్టర్లు ఎస్పీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 6 గ్యారంటీలు అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ప్రజా పాలన కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పగడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో సూచించినట్లుగా తెలిసింది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించింది. ఈ 8 రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రతి 4 నెలలకొకసారి గ్రామ సభలు నిర్వహించనున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలోని సదస్సులు నిర్వహిస్తే హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య తగ్గడంతో పాటు సమస్య త్వరగా పరిష్కారమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. జిల్లా కలెక్టర్లు ఎస్పీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 6 గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ప్రజాపాలన కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాలు నిర్వహిస్తున్న ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పగడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో సూచించినట్లు తెలిసింది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించనుంది. ఈ 8 రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రతి 4 నెలలకొకసారి గ్రామ సభలు నిర్వహించనున్నారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. గ్రామ స్థాయిలోనూ సదస్సులు నిర్వహిస్తే హైదరాబాద్కు వచ్చేవారి సంఖ్య తగ్గడంతో పాటు సమస్య త్వరగా పరిష్కారమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, జిల్లా కలెక్టర్లు ఎస్పీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయితే ముగిసింది. డీటెయిల్స్ ఇవ్వండి కంప్లీట్ గా. కిరణ్మయి, కొద్దిసేపటి క్రితం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు అట్లాగే ఎస్పీలతో నిర్వహించిన సమావేశం ముగిసింది. ప్రధానంగా ఈ సమావేశం దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఆయన చేసిన ప్రసంగంలో మనం మెయిన్ పాయింట్లను పరిశీలిస్తే ప్రధానంగా 100 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేయాలనుకుంటుందో ఆ 6 గ్యారెంటీలకు సంబంధించిన కార్యాచరణ మీదనే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఏదైతే ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు, 12 గంటల వరకు, అట్లాగే 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ గ్రామ పాలన పేరుతోని ప్రభుత్వం గ్రామ స్థాయిలో దరఖాస్తులు స్వీకరించబోతుంది. ఈ దరఖాస్తులు స్వీకరించే అధికారులు ఖచ్చితంగా వారి పట్ల సానుకూలంగా ఉండాలి, వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి సూచనలు చేశారు. ఏ అధికారి కూడా ఈ కార్యక్రమంలో గైర్హాజరైనా కూడా, లేకపోతే ఏ రకమైన ఫిర్యాదు వచ్చినా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ 28వ తేదీ నుంచి వచ్చే నెల
6వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అధికారులు ఖచ్చితంగా ఇది విజయవంతం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో ఏదైతే ధరణి పోర్టల్కి సంబంధించి సమస్యలు ఉన్నాయో ఆ ధరణి పోర్టల్ని ప్రక్షాళన చేస్తున్నామని, ధరణి పోర్టల్కి సంబంధించి ఫిర్యాదుదారులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఖచ్చితంగా వారి ఫిర్యాదులు తీసుకోవాలి, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆయన సూచనలు చేశారు. ఈ ధరణి పోర్టల్ ప్రక్షాళన తర్వాత తమ ప్రభుత్వం భూమాత పేరుతోని ఒక పోర్టల్ తీసుకొస్తుంది. ఆ పోర్టల్ ద్వారా రైతు భరోసా పేరుతో రైతులకు వేసే ఆర్థిక సాయం కానీ, అట్లాగే కౌలు రైతులకు వేసి ఎకరానికి 12,000 చొప్పున ఇచ్చే ఆర్థిక సాయం కానీ, ఈ సాయాలన్నీ అట్లాగే రైతు బీమాకు సంబంధించి ఈ 3 కార్యక్రమాలు ఈ భూమాత పోర్టల్ ద్వారా నిర్వహిస్తామని, దాన్ని పకడ్బందీగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి స్పష్టం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో ఏదైతే మత్తు పదార్థాలు కానీ, డ్రగ్స్ కానీ దీని మీద ఉక్కుపాదం మోపుతున్నామని, అట్లాంటి సంఘటనలు కానీ చర్యలు కానీ ఏమైనా అలసత్వం వహించిన అధికారుల పట్ల చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట లేకుండా, మత్తు పదార్థాలు అనే మాట లేకుండా చూడాలని చెప్పి క్లియర్ ఆర్డర్స్ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఇచ్చారు. అట్లాగే ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ నెల ఈ 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగే గ్రామ పాలన, అట్లాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశము, దీంతోపాటు మహాలక్ష్మి పేరుతో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే హామీ ఉందో మహిళలకు 2,500 చొప్పున నెలకిచ్చే ఆర్థిక సాయం కానీ, అట్లాగే గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే అంశం కానీ, ఇది కూడా గైడ్లైన్స్ రూపొందిస్తున్నాం. దీన్ని కూడా త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చెప్పారు. ఓవరాల్గా ఆయన పాలనపై పట్టు సాధించే దిశగానే ఇవాళ జరిగిన సమావేశం మనం అర్థం చేసుకోవాలి. దాదాపు 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. అంటే పాలనలో ఫస్ట్ టైం ఆయన ఈ సమావేశం నిర్వహించారు. ఆయన పాలన ఏ రకంగా ఉండబోతుంది, అధికారులు ఏ రకంగా వ్యవహరించాలి, తన దృష్టికి వచ్చిన అంశాలు అలసత్వం వహిస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ద్వారా అధికారులకు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. కిరణ్మయి, అయితే వాసు ప్రజావాణి గురించి కూడా డిస్కస్ చేశారు కాబట్టి ఈ డిస్కషన్లో ప్రధానంగా జిల్లా, డివిజన్, గ్రామ, మండల స్థాయిలో కూడా సమీక్ష నిర్వహించాలని చెప్పేసి సీఎం మాట్లాడారు. దాని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రజావాణి ఇప్పుడు హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరుగుతుంది. ఇది వారంలో 2 సార్లు జరుగుతుంది, మంగళవారం, శుక్రవారం. దీన్ని గ్రామ స్థాయిలో తీసుకుపోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి 6వ తేదీ వరకు కూడా ఈ ప్రజాపాలన అనేది గ్రామ పాలన పేరుతో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దరఖాస్తుదారులు ఎవరైనా కూడా వచ్చి వాళ్ళ సమస్యలను నేరుగా ఆ ప్రజావాణిలో గ్రామ పాలనలో ఉన్న సంబంధిత అధికారులకు కానీ అట్లాగే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే అసైన్ చేస్తారో వాళ్ళకి కానీ ఇవ్వచ్చు. దాన్ని అన్ని క్రోడీకరించిన తర్వాత వాటికి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ నేరుగా సచివాలయంలోని ఒక సెల్ని ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఏ సమస్యతో ఎవరు వచ్చారు వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత నెంబరు ప్రకారం ఆ సమస్య పరిష్కారమైందా కాలేదా అనేది కూడా ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. దీన్ని మరికొద్ది రోజుల్లో దీనికి ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ రకంగా ఏదైతే 8 రోజులు జరగబోయే ఈ గ్రామ పాలన కార్యక్రమంలో అధికారులు ఖచ్చితంగా పాల్గొనాలి. ఎవరైనా గైర్హాజరైనా అలసత్వం ప్రదర్శించినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఏ దరఖాస్తునైనా కూడా విస్మరించకూడదు, అలసత్వం చేయకూడదని చెప్పి ఆయన క్లియర్ మెసేజ్ ఇచ్చారు. కిరణ్మయి, రైట్ వాసు, థ్యాంక్ యూ.